హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా. చూడండి, ఇదైతే బుధవారం రోజు. ఇదైతే ఆ రోజు అయితే ఈవినింగ్ నా సాయంత్రం ఉందండి. ఇదైతే లాగు సాయంత్రం అయితే అమ్మ చికెన్ తెచ్చింది. ఇక్కడనైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇక్కడనైతే రైస్ పెట్టాను. ఒకసారి రైస్, ఒకసారి అయితే చికెన్ కర్రీ అనేది వండుతున్నాను. చికెన్ అనేది ఎండాకాలంలో కూడా అసలు ఏం తినబుద్ధి లేదు కదా. కూరగాయలు అనేది చాలా డిఫరెంట్గా వండితే కొంచెం తినబుద్ధి అవుతుంది అని అయితే ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా అయితే వండుకున్నా. ఇక్కడనైతే ఫ్రై లాగా చేసిన. మమ్మీ ఫ్రై చేయని అయితే అన్నది. ఇక్కడనైతే మా పాప ఫ్రై చేయాలన్నది. ఇక్కడనైతే అందుకోసం అయితే ఫ్రై లాగా చేస్తున్నా. ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాక నేనైతే చికెన్కు మసాలాలన్నీ ఇట్లా పట్టించి కొంచెం డిఫరెంట్గా వండుదామని అయితే ఇప్పుడు నేను ఒక మసాలా అని చెప్పిన కదా, సుహానా అని. ఆ మసాలాలు అయితే నేను ఫస్ట్ అయితే అన్ని మసాలా, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం అయితే అన్ని మసాలాలన్నీ పట్టించి ఒక ½ అయితే ఉంచుకున్నాక ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే గోలినాక చికెన్ అనేది వేసుకున్నా. ఇక్కడనైతే ఒక సైడ్ అయితే చికెన్, ఒక సైడ్ అయితే రైస్ అనేది పెట్టిన. ఇక్కడ చూడండి, ఈవినింగ్ నైట్ అండి ఇదైతే వండేదైతే. ఇక్కడ చూడండి ఎంత బాగా అయిందో, టేస్టీగా ఉన్నదండి. ఆ రోజు అయితే కర్రీ అయితే కొంచెం చికెన్ తెచ్చినప్పుడు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది కదా, అందుకు. ఇక్కడనైతే ఆ వండిన రోజు అయితే కర్రీ బాగుంది అని అన్నారు మా చెల్లె గిట్లా, మా షైని గిట్లా, మా పాప అందరూ కర్రీ బాగుంది టేస్ట్గా అని అన్నారు. ఆ మసాలా వేయడం వల్ల అందుకే దానికైతే అంత టేస్ట్ అనేది వచ్చింది. అందుకోసమే ఎప్పుడు తెచ్చినా చికెన్ బాగుంటలేదు. ఎందుకు ఎండాకాలం వల్ల కావచ్చు. ఎండాకాలం ఏ కర్రీ అయినా అంతే, ఏవైనా తినబుద్ధి కాదు కదా. కొంచెం డిఫరెంట్గా వండితే ఇలా తినబుద్ధి అవుతుంది అని అయితే డిఫరెంట్గా చేసిన. అందుకోసం అయితే ఇక్కడనైతే చూడండి, ఇప్పుడైతే నేను కిచెన్ దగ్గరనే ఉన్నా అండి. అక్కడనైతే కానీ మస్తు ఉబ్బరిస్తుంది ఎండకనేది అగడికి. చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత బాగా అయిందో కర్రీ అనేది. చూడండి, అమ్మ లివర్ల కోసం అయితే వెళ్ళింది. నేను లివర్స్ అమ్మ అని అంటే అయితే వెళ్తే లివర్స్ అనేది దొరకలేదు. కానీ లివర్స్ అయితే దొరకలేదు, లివర్స్ లేవన్నారని చికెన్ పట్టుకొని అయితే ఇక్కడ వచ్చింది అమ్మనైతే. ఇక్కడ చూడండి, ఇది బుధవారం రోజు లాగ్ అండి. ఇందులోనైతే బుధవారం లాగ్, మళ్ళీ గురువారం లాగ్ ఉందండి. 2 days అవుతున్నాయి ఇందులోనైతే. ఇప్పుడైతే కర్రీ అనేది అయిపోయింది. ఇక్కడనైతే అడుగంటుతుందని ఊరికే కలుపుతూ ఉన్నా. ఇక్కడనైతే ఈ కడాయి చూడండి, మళ్ళీ వేరే కడాయి అండి ఇదైతే. ఇందులో కొంచెం పెద్దగా ఉండే కదా కడాయి అనేది. ఈ కడాయి అనేది మళ్ళీ ఎంటికలకి తీసుకున్నాండి. ఇక్కడనైతే చాలా బాగా ఇస్తారు మా దగ్గరనైతే ఎంటికలకైతే. నా చాలా ఉన్నాయి ఎంటికలకైతే, చాలా గిన్నెలు ఉన్నాయి. చూడండి, ఇది కూడా చిన్నగా బాగున్నది. ఆయిల్ తక్కువ పడుతుంది, కొంచెం లోతుగా ఉన్నది కదా అని అయితే ఇది తీసుకున్నా. అమ్మ కొంచెం పెద్దది తీసుకుంది, నేనైతే కొంచెం చిన్నది అయితే తీసుకున్నా. ఇక్కడనైతే ఇక ఆ రోజైతే మావాడైతే చికెన్ కాబట్టి కొంచెం అయితే తిన్నాడు. చికెన్తోనైతే తిన్నాడండి. తింటాడో తినడో అనుకున్నా, అసలు మావాడు తింటలేడు. అసలు ఇట్లా చికెన్తోనే తింటాడేమో అని అయితే అమ్మ చికెన్ అయితే పట్టుకొని వచ్చింది. అందు గురించే నేను కూడా తెమ్మన్నా. అయితే అమ్మ కూడా ఇక తింటాడు కదా అని అయితే మా అమ్మ కూడా పట్టుకొని వచ్చింది. ఇక ఇప్పుడైతే అన్నం అయింది. ఇక్కడనైతే చూస్తూ ఉంటుంది. ఇక్కడనైతే మళ్ళీ గురువారం రోజుదండి ఇదైతే. ఆ రోజు బుధవారం రోజు అది నైట్ది, ఇప్పటిదాకా చూసింది. ఇదైతే గురువారం రోజుది. ఇక్కడ చూడండి, మావోడు మధ్యాహ్నం పూట హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదండి. ఇక మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారు పిల్లలు అయితే. మొత్తం చిత్తడి చేస్తాలండి. ఒక్క కాడు ఉంచుతాడు. ఎన్ని తీసి మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ తీస్తాను. అందుకోసం అయితే నేనైతే వేసినవి అవన్నీ అట్లనే ఉంచుతున్నాను. నైట్ వండుకునేదాకా ఉంచుతున్నా. ఎందుకంటే మళ్ళీ తీసినా కూడా మళ్ళీ వేస్తుండు అట్లనే మా బుడ్డోడైతే. ఇక మనకి ఏం తెలియదు కదా, మళ్ళీ కొట్టినా కూడా మళ్ళీ ఏడుతాడు. ఎందుకన్నట్టుగా సపరేకుండా. ఇక చూడండి, వాళ్ళ అక్కనైతే ఎంటికలేదు ఇట్లా పట్టి వీకుతాండు. చూడండి, ఏదో తీసుకున్నది ఇత్తలేదని ఎంటికలు పట్టి అటు ఇటు అని అంటుంది. చూడండి, మళ్ళీ ఏడతాడని ఆమె కూడా పాపం ఏమన్నది వాళ్ళ తమ్ముడిని ఎక్కువనైతే. చూడు అక్కడనైతే నేనైతే తీయమనంటే ఇంకెక్కువ చేస్తాడు. ఇక్కడనైతే
అనద్దు, ఇంకా అన్నం అనుకో ఇంకా ఎక్కువ అవుతాడు. నిమ్మలంగా బుర్ర ఇచ్చుకుంటే అయితే ఇక్కడ నుండి అయితే ఎంటికలు అనేది ఇడిపించిన మా షైన్ నుండి అయితే పాపం మస్తు ఎంటికలు నొప్పులు వేస్తున్నాయని సేపు ఏడిచింది పాపం మా షైన్ అయితే. ఇక్కడనైతే బ్లౌజ్ అనేది తెచ్చుకున్నాండి. నేనైతే మిషన్ కాడ ఇచ్చిన ఆ రోజు చెప్పిన కదా మీకైతే ఆ బ్లౌజ్ అనేది ఇక్కడ తెచ్చుకున్నా. చూడండి ఫుల్ లైన్స్ అనేది పెట్టుకున్నా. నా పెళ్లి శారీ ఉన్నదండి, దాని మీదకి అయితే ఇది సెట్ అవుతుందని తీసుకున్నా. అప్పుడు బ్లౌజులు అన్నీ చిన్నగా అయిపోతాయి కదా, ఇప్పుడు అందుకోసం అయితే మళ్ళీ దీని మీదకి సెట్ అవుతుంది అని అయితే మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నా. చూడండి ఎంత బాగుందా. ఇక్కడ నచ్చితే కామెంట్ చేయండి. ఇదైతే 500 పడ్డదండి ఈ పీస్ అనేది. కుట్టినందుకు 200 తీసుకున్నారు. ఇక్కడ మగ్గం వర్క్ కుడితే 200 తీసుకున్నది. ఇక్కడ చూడండి మొత్తం 700 అయింది బ్లౌజ్కి అయితే. బాగుందా కామెంట్ చేయండి. హ్యాండ్స్కి చూడండి డిజైన్ ఇట్లనైతే వచ్చింది. అంటే మనము రెడీమేడ్లో కొన్నామనుకో అన్నిటికీ గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా అండి. మాదైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మిషన్ ఆ రోజు బ్లౌజ్ కట్ చేసిన కదా, ఈ రోజు కుడుతున్నా నేనైతే. చూడండి ఇంకా థ్రెడ్ అనేది ఇంకా పెట్టలేదు, పెడతా. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు సాయంత్రం అయిందండి. మా చెల్లొచ్చింది కదా, మా బాబునైతే ఆర్పిస్తుంది. మా వాడైతే మిషన్ ఎక్కనివ్వడు, అసలు ఏం పని అయితే ఏమిడు. అందుకైతే వాళ్ళ ముందు అయితే నేనైతే మిషన్ అనేది ఎక్కలేదు. ఇప్పుడైతే మా చెల్లి ఆర్పిస్తుంది. అందుకోసం అయితే బ్లౌజ్ కుడదామని అయితే ఇప్పుడు ఎక్కినా. చూడాలి మొత్తం అవుతుందా కాదా అనేది అయితే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి నేనైతే ఇంకా థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నా. అక్కడ పెడుతున్నా. ఇదైతే మిషన్ ఎక్కక దాదాపు ఎన్ని రోజులు అంటే 5 months దాకా అవుతుంది ఫ్రెండ్స్. ఇటు వరకు మిషన్ ఎక్కక ఎన్ని రోజులు అవుతుంది చెప్పాలా, ఎన్ని రోజులు కాదు మనసే అవుతుంది. దాదాపు 5 months 6 months దాకా అవుతుంది మిషన్ ఎక్కక. నేనైతే ఈరోజు అయితే ఎక్కిన. కటింగ్ కూడా సరిగ్గా మర్చిపోయాను నేనైతే. మళ్ళీ ఒకటి 2 బ్లౌజ్ కుట్టినాక మళ్ళీ గుర్తుకుంటుందా కటింగ్ అనేది. అయితే బాగా చూడండి మిషన్ది దారం మొత్తం ఊడగొట్టింది. మొత్తం దీన్ని సర్దుకోవాలి ఇప్పుడు నేనైతే. మళ్ళీ ఆగమాగం చేసిందండి. దీన్ని చదివేసరికే నాకు 1/2 గంట పడుతుంది. ఇక మొత్తం ఉంటుంది కదా దారం అనేది కాదు బిజీ చేసింది. ఇక్కడ అయితే మొత్తం దీన్ని చదువుకునేసరికి నాకు 1/2 గంట టైం పడుతుంది. అప్పటి వరకు మళ్ళీ వస్తుంది నేను మా వాడు. ఇదైతే పెట్టినాక మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు పెట్టడం అయితే అయిపోయిందండి, చూసారు కదా. దారం అయితే పెట్టినా. ఇప్పుడైతే బాబిన్కి అయితే దారం పెడుతున్నా. ఇక్కడ చూడండి ఇది దేనికి పెట్టినా అనుకో, ఇది స్టిచ్చింగ్ అనేది ఓపెన్ చేయడానికి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయిందనుకో ఓపెన్ చేయడానికి. ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసిన. నేను కుట్టడం తప్ప బుక్ చేసిన ఎక్కువ మిషన్ గురించి. ఇక్కడ చూడండి దీనికైతే పెట్టి నేను బాబిన్కి దారం చూద్దాం. సింగిల్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది దారం అయితే. లైనింగ్ కాదు కదా, లైనింగ్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇటు జారకుండా ఉండడానికంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ బ్లౌజ్ కాబట్టి అవసరం లేదు, దారం కొంచెం సరిపోతుంది బాబీగా. అంటే అందుకే దారం అనేది కొంచెంగా పోస్తున్నా బాబీకి. తీసుకోండి అక్క పెడతాను. ఒక్కసారి పని చేస్తే ఒకసారి పని దీనికి ఏమైతే మిషన్ కూడా గట్టి అయిపోయిందండి. దీంట్లో ఆయిల్ వస్తే సెట్ అవుతుంది. చాలా రోజులు అవుతుంది మిషన్ ఎక్కదు కదా, అందుకని మిషన్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. ఆయిల్ పోసుకుంటే సెట్ అవుతుంది. సౌండ్ అనేది రాదు, కొంచెం స్మూత్గా తొక్కడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా తొక్కడం అవుతుంది ప్లేస్ అయితే. అయితే బ్లౌజ్
తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కుట్టినాక చూపిస్తాను మీకైతే. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం అయినాక చూపిస్తాను ఎలా కుట్టినా అనేది అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే కుట్టినండి. ఇదైతే ఎంత టైం పట్టిందంటే గంట పట్టింది నాకు. సింగిల్ బ్లౌజ్ కదా, గంట కొంచెం తక్కువనే పట్టింది. గంటన పావు గంట, అంటే పావు గంట తక్కువ గంట పట్టింది. ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇక